ఇండియా రిలేటెడ్ ఒక బిగ్ పాజిటివ్ న్యూస్ ఉంది. ఇన్ఫాక్ట్ దానికే ఇవాళ మార్కెట్స్ పెరిగాయి. అది ఫస్ట్ మాట్లాడుకుంటూ బంగారం పడుతూ ఉంది కదా, దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇండియాలో నెక్స్ట్ 12 నుంచి 15 నెలల్లో 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం. ఎలక్షన్స్ అంటే తెలిసిందే, డబ్బులు పెద్ద మొత్తంలో మార్కెట్ లోకి వస్తుంది. మార్కెట్ ఇన్ ద సెన్స్ ఎకానమీలోకి వస్తుంది. ఆ రాష్ట్రాల్లో ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రజలకి పర్టికులర్ గా ఉమెన్స్ కి క్యాష్ రూపంలో, నగదు రూపంలో డబ్బులు ఇచ్చే స్కీమ్స్ ని పెద్ద మొత్తంలో ప్రవేశపెడతారు. కాబట్టి ఎకానమీలో ఏ స్టాక్స్ కి లాభం ఉండే అవకాశం ఉంది, వీటిని మాట్లాడుకుంటూ యుఎస్ చైనా పరంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ పరంగాను అండ్ గల్ఫ్ ఇరాన్ పరంగా కూడా ఇంపార్టెంట్ జియో పొలిటికల్ అప్డేట్స్ ఉన్నాయి. దాంతోనే క్రూడ్ ఆయిల్ పెరిగింది. బట్ ఇవన్నీ కాదు, ఇది చూడండి. జపాన్ వాళ్ళు సైలెంట్ గా 17 ట్రిలియన్ యెన్ ప్యాకేజ్, స్టిమ్యులస్ ప్యాకేజ్ ని తీసుకొస్తున్నారు. 17 ట్రిలియన్ యెన్ అంటే ఎంత అని మనం అనుకోవాలంటే అది డాలర్స్ లో చూస్తే $110 బిలియన్ దగ్గరగా ఉంటుంది. ఒకవేళ రూపీస్ లో చూడాలనుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లు అక్కడ ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి. అంటే దాని అర్థం ఎకానమీని పరిగెత్తించడానికి అనుకుంటారేమో, కాదు. దాంట్లో అసలు ఒక లాజికల్ థీమ్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇలాంటి థీమ్ ఇప్పటి వరకు ఏ డెవలప్డ్ నేషన్స్ లో కూడా ఈ లెవెల్లో తీసుకోలేదు. ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయితే ఇది వేరే కంట్రీస్ కూడా ఒక కేస్ స్టడీలా ఉంటుంది. బట్ ఇది సక్సెస్ అయ్యే ప్రాసెస్ లో యుఎస్ కి ఇంపాక్ట్ ఉంటుంది, యుఎస్ బాండ్ మార్కెట్ కి ఇంపాక్ట్ ఉంటుంది, యుఎస్ డాలర్ కి ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్ అక్కడ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. మన మార్కెట్స్ కి సంబంధం లేదు, బట్ స్టిల్ యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 17 ట్రిలియన్ యెన్ జపాన్ కరెన్సీ యెన్ ఆర్ $110 బిలియన్ ప్యాకేజ్ ఆర్ 10 లక్షల కోట్ల రూపీస్ లో చూస్తే ఈ ప్యాకేజ్ ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, కమింగ్ టైమ్స్ లో ఏం జరిగే అవకాశం ఉంది జపాన్ ఎకానమీ అండ్ ఆ ఇంపాక్ట్ యుఎస్ ఎకానమీ మీద, తద్వారా ఇండియన్ ఎకానమీ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేద్దాం. దిస్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ. తో పాటు ఇందాక మాట్లాడుకున్న టాపిక్స్ అన్నిటిని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఈ జపాన్ అప్డేట్ తోనే స్టార్ట్ చేద్దాం. 17 ట్రిలియన్ యెన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల దగ్గరగా ఈ డబ్బుల్ని ఎకానమీలోకి తీసుకొచ్చి అక్కడ జపాన్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఎకానమీని పరుగు పెట్టించాలనుకుంటుందా? కాదు. వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారంటే గత 30 సంవత్సరాలుగా అక్కడ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెద్దగా లేదు. ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ నెగిటివ్ గా ఉంది. ప్రజలకు ధరలు పెద్దగా పెరిగేవి కాదు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా లో ఇన్ఫ్లేషన్ కి ఆ తక్కువ ధరలకే అలవాటు పడిపోయిన వాళ్ళు. కానీ గత కొంతకాలంగా ఇన్ఫ్లేషన్ మారుతూ ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి లేని ఇన్ఫ్లేషన్ మళ్ళీ వస్తుండేసరికి స్టాక్ మార్కెట్ లో కూడా, కంపెనీస్ లో కూడా మంచి గ్రోత్ ఉంటుందని ఇయర్ స్టార్టింగ్ లో నుంచి జపాన్ మార్కెట్స్ 60% కంటే పైగా పెరిగాయి. బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లేషన్ షిఫ్ట్ అండ్ గ్రోత్ ఉంటుందనే నమ్మకంతో. బట్ ప్రజల పరిస్థితి ఏంటి? చాలా సంవత్సరాల నుంచి తక్కువ ధరలకి, లో ఇన్ఫ్లేషన్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు, 30 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయిన వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ గ్రోత్ అంటూ ఉంటే ఆ పెరిగిన ధరల్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అనుకోండి. దెన్ అక్కడ ఉంటున్న ప్రజల్ని, పర్టికులర్ గా మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని, ఏ కంట్రీలో అయినా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, వాళ్ళని హిట్ చేస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆల్సో ధరలు ఉన్నదానికంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఎక్కడ సెంట్రల్ బ్యాంక్స్ రంగంలోకి దిగి వడ్డీ రేట్లను పెంచి అక్కడ మార్కెట్స్ రిలేటెడ్ గా ఆ ప్రైజెస్ ని, ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తాయేమో. ఈ పాయింట్ లో మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది కదా అని వడ్డీ రేట్లు పెంచే అవకాశం సెంట్రల్ బ్యాంక్స్ తీసుకోకూడదు. పెరుగుతున్న ధరల్ని కూడా గవర్నమెంట్ అబ్జార్బ్ చేయాలనుకోవడం. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఈవెన్ జపాన్ రిలేటెడ్ గా ఈ మధ్య కాలంలో మీరు ఏఐ రిలేటెడ్ గా, సెమీ కండక్టర్స్ పరంగా, కొత్త ఇండస్ట్రీస్ పరంగా, ఈవీ పరంగా, టెక్నాలజీ పరంగా కూడా మోర్ అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీరు జపాన్ నుంచి వినుండరు. సో వాటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ మూడిటి రీజన్స్ తో జపాన్ పెద్ద మొత్తంలో డబ్బులు మార్కెట్ లోకి తీసుకురావాలనుకుంటుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు. ఇఫ్ ఇన్ కేస్ ఇది సక్సెస్ అయింది అనుకోండి, కంట్రీ గ్రో అవుతూ ఆ భారం ప్రజల మీద పడకుండా సర్టెన్ టైం పీరియడ్ పాటు ట్రాన్సిషన్ అన్నమాట, సడన్ ఇంపాక్ట్ తీసుకోనికుండా స్లోగా ఇంపాక్ట్ ప్రజల మీద, అంటే కొంచెం కొంచెంగా నొప్పి తెలిసేలాగా స్లో ట్రాన్సిషన్ లోకి ప్రజల్ని వదిలి స్లోగా ట్రాన్సిషన్ చేయగలిగి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న సెంట్రల్ బ్యాంక్స్ ని వడ్డీ రేట్లని పెంచనీయకుండా ఆపగలిగితే, జపాన్ ఒక ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ చేయగలిగితే, దాని ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్ అవుతుంది ఇతర కంట్రీస్ అన్నిటికీ. సో దట్ ఆ కంట్రీస్ కూడా ఫిజికల్ స్టిమ్యులస్ తో, రేట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఫిజికల్ స్టిమ్యులస్ తో కూడా ఎకానమీని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాయి. బట్ ఇక్కడ పాయింట్ అంతా ఏమవుతుందంటే, దీంట్లో ఒకవేళ జపాన్ సక్సెస్ అయ్యే ప్రయత్నంలో ఏమవుతుంది, జపాన్ కి సంబంధించిన కరెన్సీ స్ట్రెంగ్ అవుతుంది, వాళ్ళ ఎకానమీ బాగుందంటే ఆల్సో జపాన్ బాండ్స్ కూడా బెటర్ ఈల్డ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగితే డాలర్ ఎన్ క్యారీ ట్రేడ్ ఉంటుంది. లాస్ట్ టైమ్స్ లో మనం మాట్లాడుకున్నాం. మీన్స్ జపాన్ లో ఉంటున్న వాళ్ళు ఎన్, అక్కడ ఉంటున్న కరెన్సీ మీద లోన్లు తీసేసుకొని దాన్ని వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళ కంట్రీ కరెన్సీ ఎప్పుడు వీక్ గానే ఉంటుంది. వేరే కంట్రీ కరెన్సీ లైక్ డాలర్ బాగా పెరుగుతుందనే ఒక ఒపీనియన్ తో ఇలా చేస్తూ వచ్చారు. అది అలానే జరుగుతూ వచ్చింది కూడా. కానీ ఇప్పుడు జపాన్ స్ట్రెంగ్ అయింది అనుకోండి కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్, ఈ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయి దెన్ ఈ ఎన్ క్యారీ ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అయి ఇప్పటి వరకు డాలర్స్ లోకి వెళ్ళిపోయిన డబ్బులన్నీ ఎన్ కి బారో చేసుకొని, ఎన్ మీద లోన్స్ తీసుకొని వెళ్ళిపోయిన డబ్బులన్నీ మళ్ళీ తిరిగి ఎన్ లోకే వస్తాయి.
వస్తాయి, వాళ్ళ కరెన్సీలోకి వస్తాయి, డాలర్ ఇంపాక్ట్ అవుతుంది, తద్వారా అది యుఎస్ మార్కెట్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసేదే. అండ్ సెకండ్ ఇంపాక్ట్ బాండ్ మార్కెట్ పరంగా, ఇఫ్ ఇన్ కేస్ జపాన్ కి సంబంధించిన బాండ్ మార్కెట్ బెటర్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తూ ఉందంటే యుఎస్ బాండ్స్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిందే జపాన్ వాళ్ళు, బికాస్ అక్కడ కంటే యుఎస్ లో బెటర్ ఈల్డ్స్ ఉంటున్నాయని, బెటర్ రిటర్న్స్ ఉంటున్నాయని. ఇఫ్ ఇన్ కేస్ అది షిఫ్ట్ అయినా సరే ఆన్ ద కమింగ్ ఇయర్స్ అది కూడా యుఎస్ కి సంబంధించిన ఎకానమీకి మంచిది కాదు. సో ఓవరాల్ ఇప్పుడు జపాన్ లో ఏదైతే ట్రాన్సిషన్ చేయాలనుకుంటున్నారో దాంట్లో ప్రాపర్ గా సక్సెస్ అయితే జపాన్ కి సంబంధించిన ఎకానమీ ఈవెన్ ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్ మంచి గ్రోత్ ని కమింగ్ టైమ్స్ లో చూస్తుంది. అండ్ ఇదే ఫేజ్ లో ప్యారలల్ గా అది యుఎస్ రిలేటెడ్ గా డాలర్ కి అండ్ బాండ్ మార్కెట్ కి ఒకవేళ జపాన్ అంత స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంటే మాత్రం అది మంచిది కాదు. బాండ్ మార్కెట్ ఎఫెక్ట్ అండ్ క్యారీ ట్రేడ్ ఎఫెక్ట్, ఈ లాజిక్స్ తో మనం ఎంటైర్ టాపిక్ ని చూడాల్సి ఉంటుంది. హోప్ మీకు ఇది లాజిక్ అర్థమైందని. జపాన్ కి సంబంధించిన కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఈ 17 ట్రిలియన్ కంటే ఎక్కువగానే ప్యాకేజ్ ని తీసుకురాబోతున్నారని ఇలా చెప్తున్నారు. $110 బిలియన్ ఆర్ 10 లక్షల కోట్లు. ఇఫ్ ఇన్ కేస్ ఇది సక్సెస్ అయితే మెజారిటీ ఆఫ్ చాలా కంట్రీస్ కూడా ఇది ఫాలో అవుతాయి. లెట్స్ సీ ఇది ఫర్దర్ గా ఎలా డెవలప్ అవుతుందని. నెక్స్ట్ ఇండియా పరంగా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. దీంతో క్లియర్ గా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరగబోతుందని ఒక సిగ్నల్స్ అయితే మనకు వస్తున్నాయి. ఎందుకంటే ఇండియా 1 ఇయర్ డీల్ ని యుఎస్ఏ తో చేసుకుంది. ఎల్పిజి ఇంపోర్ట్ రిలేటెడ్ గా కొంచెం ఎక్కువ డబ్బులే పెడతాం మనం మిగతా దగ్గర కంటే యుఎస్ నుంచి. అంటే ఆ డీల్ ప్రకారం మనం ఎంటైర్ గా మనకు కావాల్సిన యాన్యువల్ ఇంపోర్ట్స్ లో ఈ ఎల్పిజి గ్యాస్ రిలేటెడ్ గా మనం చేసుకునే ఇంపోర్ట్స్ లో 10% దగ్గరగా కేవలం యుఎస్ నుంచే మనం చేసుకోవడానికి ఒక సంవత్సరం ఒప్పందం చేసుకున్నామని, 2.2 మెట్రిక్ టన్స్ పర్ యానం దగ్గరగా ఎల్పిజి మనం యుఎస్ నుంచి తెచ్చుకోబోతున్నామని హర్దీప్ సింగ్ పూరి గారు, కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ పరంగా ఉంటున్న మినిస్టర్, స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీంట్లో ఇండియాకి పెద్ద పాజిటివ్ ఏంటి, ఇది అమెరికా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం వాళ్ళకి కదా పాజిటివ్ అని అనుకోవచ్చు. బట్ రీసెంట్ గా మనం క్రూడ్ ఆయిల్ ని యుఎస్ నుంచి కొంటున్న దాన్ని డబల్ చేసేసాం. ఆల్మోస్ట్ 3 లక్షల బ్యారల్స్ కొంటున్న వాళ్ళం కాస్త 6 లక్షల బ్యారల్స్ కొనేలా క్రూడ్ ఆయిల్ ని డబల్ చేసుకున్నాం. ఇప్పుడు ఎల్పిజిని కూడా గ్యాస్ పరంగా కూడా యుఎస్ నుంచి పెద్ద మొత్తంలో ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుందని డీల్ ని కూడా యుఎస్ కి ఇస్తూ ఉండడం. రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేసాం. యుఎస్ నుంచి ఆయిల్ నే కాదు గ్యాస్ రిలేటెడ్ గా కూడా మేము ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అని అష్యూరెన్స్ యుఎస్ఏ కి ఇస్తూ ఉండడం. ఖచ్చితంగా యుఎస్ వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ఇండియా సైడ్ నుంచి వస్తున్న దానికి రిప్లై గా అటు నుంచి కూడా టారిఫ్ ని తగ్గిస్తారు. అలాంటి ఒప్పందం ఉంటేనే ఇండియా ఇప్పుడు ఈ పని చేస్తుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ పరంగా. బట్ నేను ఇక్కడ ఒకటైతే క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను మార్కెట్ ఇన్వెస్టర్స్ కి, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఒక టూ మచ్ ర్యాలీని కమింగ్ టైమ్స్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు ఏదైతే డ్రైవ్ చేస్తుందో మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ అదే ఫ్రంట్ సీట్ లో ఉంటాయి. ఇన్ ద కమింగ్ మంత్స్ లార్జ్ క్యాప్స్ లోనే మనం ఎక్కువ మూవ్ ని చూస్తాం. పోర్ట్ఫోలియోలో ఎవరైనా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ని అధికంగా పెట్టుకున్న వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ మూవ్ అవ్వకపోతుంటే ఇరిటేషన్ చెందొద్దు. ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ వస్తున్న మార్కెట్ లో బుల్ మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ లీడ్ తీసుకుంటాయి. అలాంటి స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పడిపోతాయని కాదు, బట్ వాటితో కంపేర్ చేసి ఇవి తక్కువ పెరుగుతాయి అనేది. గతంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెరిగినప్పుడు ఇవి కామ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో లార్జ్ క్యాప్స్ ఫ్రంట్ సీట్ తీసుకుంటాయి కంపేర్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇవాళ మన మార్కెట్ పెరిగింది. అండ్ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ గురించి చెప్పానా, నెక్స్ట్ 12 నుంచి 15 నెలల్లో సుమారుగా ఒక సంవత్సరం 3 నెలల్లో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ. ఈ 4 రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్ అంటే తెలిసిందే డబ్బులు మార్కెట్ లోకి వస్తుంది అంటే ఎకానమీలోకి వస్తుంది. బట్ ఇది కాదు మ్యాటర్, వాళ్ళు ఇస్తున్న స్కీమ్స్ ఉమెన్ రిలేటెడ్ గా ఖచ్చితంగా స్ట్రాంగ్ గానే స్కీమ్స్ ని ప్రకటిస్తారు. కాబట్టి అది కూడా ఈ ఎకానమీలో లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా డబ్బులు వెళ్ళాయనుకోండి, ప్రజల చేతుల్లోకి వెళ్ళాయనుకోండి, అది ఏ స్టాక్స్ కి లాభం ఉంటుందని ఒకసారి ఆలోచించండి. ఎస్, ఇది కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఇచ్చేస్తే ఎకానమీ ఇంపాక్ట్ అయిపోతుంది కదా, డెవలప్మెంట్ కావాలి, డబ్బులు ఎందుకు అలా ఫ్రీగా ఇవ్వడం అని. బట్ ఇది మన చేతుల్లో లేదు. ఇస్తే ఏం జరుగుతుందో మాట్లాడుకుంటున్నాం, ఇవ్వాలని కాదు మనం చెప్తున్నాం. అది గవర్నమెంట్స్ ఒక డెసిషన్. బట్ ఒకవేళ ఇస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎఫ్ఎంసీజీ కంపెనీస్. వాళ్ళకి మంచిగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి చేతుల్లోకి డబ్బులు వెళ్తున్నప్పుడు కొనాలనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ కొంటారు. ఎఫ్ఎంసీజీ స్పేస్ మంచిగా లాభపడుతుంది. అండ్ ఎవరైనా ఈఎంఐ లో కట్టి ఇంట్లో వాళ్ళకి, ఈవెన్ ఆడవాళ్ళకి వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా బైక్స్ ని ఈఎంఐ లో కూడా తీయించే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వీలర్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ బయట ఆర్డర్స్ పెట్టి మనం తెచ్చుకునే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, డామినోస్ పిజ్జా, ఇలాంటి కన్స్యూమర్ డిస్క్రిషనరీ కూడా లోయర్ సెగ్మెంట్ లో ఉంటున్నవి. 10,000 20,000 పెట్టుకునేటివి కాదు, లోయర్ సెగ్మెంట్ లో ఉంటున్నవి. ఈవెన్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా, ఫ్యాన్లు, చిన్న కూలర్స్, ఇలా చిన్న కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఐటమ్స్ కూడా ఎక్కువ మంచి నెంబర్స్ ని చూసే అవకాశం ఉంటుంది ఇలాంటి స్కీమ్స్ ద్వారా. సో ఎప్పుడైనా ఎలక్షన్స్ ఇలాంటి డబ్బులు మార్కెట్ లోకి వస్తుంది, ఎకానమీలోకి వస్తున్నప్పుడు కొంచెం ముందు నుంచే మనం ప్లాన్ చేయాలి. సో దట్ అలాంటి సెగ్మెంట్స్ లో ఉన్న ప్లేయర్స్ అండ్ అందులో ఎవరు లీడర్స్ గా ఉన్నారు, సడన్ గా అలాంటివి ఏమైనా గ్రోత్ ఉంటే ఏ స్టాక్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ముందుగా మనం ఒక ఎస్టిమేషన్, అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ థాట్ లో అయినా ఉండొచ్చు. కాబట్టి ఈ డేటాను మీతో షేర్ చేశాను. నెక్స్ట్ యుఎస్ చైనా గురించి మాట్లాడుకోవాలి. అక్కడ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ ఉన్నారా, తన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. హోప్ఫుల్లీ థ్యాంక్స్ గివింగ్ లోపు, ఐ థింక్ November 27 ఉంటుంది అనుకుంటున్నాను, థ్యాంక్స్ గివింగ్ యుఎస్ఏ రిలేటెడ్
రిలేటెడ్ గా ఆ లోపు యుఎస్ అండ్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న రేర్ ఎర్త్ డీల్ అనేది కంప్లీట్ అయిపోతుందని ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ సెకండ్ అండ్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2026 అనేది అక్కడ మెయిన్ మార్కెట్ కి, వాల్ స్ట్రీట్ మార్కెట్ కి, అంటే స్టాక్ మార్కెట్స్ కి ఎంప్లాయీస్ కి ది బెస్ట్ ఉండబోతుంది. ట్రంప్ చేస్తున్న మంచి పనుల కారణంగా, ప్రెజెంట్ చేసిన మంచి పనుల కారణంగా కమింగ్ టైమ్స్ లో 2026 లో ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్ అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది మార్కెట్స్ కి, నార్మల్ వాళ్ళకేనే అంటున్నాడు. యుఎస్ కి మంచి రోజులు వస్తే అది ఓవరాల్ గా మార్కెట్స్ కి మంచిదే. అండ్ యుఎస్ కంటే ఇండియా పెద్దగా పెరగలేదు కాబట్టి యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా గ్యాప్ ఏదైతే ఉందో, అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటున్నప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫండ్స్ ని ఇండియా కూడా డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ పెరుగుతుంటే అది ఓన్లీ ఏఐ కారణంగా కాకుండా నార్మల్ ర్యాలీలో కానీ పార్టిసిపేట్ చేస్తుంటే ఇండియన్ మార్కెట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. బట్ ఓన్లీ ఏఐ కారణంగా పెరుగుతుంటే మాత్రం, ఓన్లీ ఏఐ స్టాక్స్ పెరుగుతుంటే మాత్రం ఇండియా దాంట్లో పార్టిసిపేట్ చేయదు. బట్ తను ఓవరాల్ మార్కెట్ గురించి చెప్పారు కాబట్టి ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ యుఎస్ మార్కెట్స్ నిజంగా తన అంటున్నట్టే బెస్ట్ గా Q1 Q2 ఆఫ్ 2026 లో పర్ఫార్మ్ చేస్తే ఆన్ కమింగ్ టైమ్స్ ఇండియా రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఇండియా రిలేటెడ్ గా ఉండాల్సిన పాజిటివ్స్ అన్ని ఉన్నాయి పెండింగ్ లో, అవి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కదా అని మనం అనుకుంటాం. FIS రీసెంట్ గా కూడా సుమారుగా 5,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. ఎగ్జాక్ట్ గా అయితే 4,968 కోట్ల దగ్గరగా కూడా రీసెంట్ గా వాళ్ళు సెల్ చేశారు ఆన్ 14th November. సో FIS ఒక సెల్లింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. 89% దగ్గరగా నెట్ షార్ట్స్ స్టిల్ ఇంకా ఇండియాలో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ రిఫ్లెక్ట్ అయితే ఆ షార్ట్స్ అలా ఉండేవి కాదు అండ్ కంటిన్యూస్ సెల్లింగ్ అలా ఉండేది కాదు. సో ఆన్ దట్ బేసిస్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉండాల్సిన పాజిటివ్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ గ్లోబల్ గా ఉంటున్న ఎలిమెంట్స్ ని అండ్ ఏఐ రిలేటెడ్ గా ఫ్యాక్టర్, ఏఐ రిలేటెడ్ గా గ్రోత్ గ్లోబల్ గా ఉంది, ఇండియాలో ఏఐ రిలేటెడ్ గా ఏ బూమ్ లేదని మనీని అటు షిఫ్ట్ చేస్తూ ఉండడం కారణంగా మన మార్కెట్స్ సబ్జ్యూడ్ గా అండర్ ప్రెషర్ లో ఉండిపోతూ వచ్చాయి. సమ్వేర్ ఆ రియాక్షన్ అనేది మార్కెట్ లో కనిపిస్తుంది. బట్ గుర్తుంచుకోండి, ఆ రియాక్షన్ ఉన్నప్పుడు లార్జ్ క్యాప్స్ ఫస్ట్ రియాక్ట్ అవుతాయి, నాట్ స్మాల్ క్యాప్స్, నాట్ మిడ్ క్యాప్స్. అలానే పడిపోతాయని కాదు, ఇందాక చెప్పినట్టే పడతాయని కాదు, పెరగడంలో ఎక్కువగా మనకు లార్జ్ క్యాప్స్ పెరుగుతాయి. కాబట్టి పోర్ట్ఫోలియోలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెట్టుకున్నప్పుడు కొంత టైం పీరియడ్ పాటు వాటిని వదిలేయాలి. మార్కెట్ పెరుగుతుంది, పోర్ట్ఫోలియో పెరగట్లేదంటే ఒక్కొక్కసారి లార్జ్ క్యాప్, ఒకసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఇలాంటి షిఫ్ట్స్, సైకిల్స్ మార్కెట్ లో కామన్ గా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అయితే పెరుగుతుంది. ఆయిల్ 2% దగ్గరగా పెరిగిందని, దీంతో పాటు ఇరాన్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ని, పెట్రోకెమికల్ కార్గోని ఇరాన్ వాళ్ళు సీజ్ చేశారనేలా అప్డేట్ చేశారు. దీంతో కూడా కొంత జియోపొలిటికల్ గా ఉంటున్న అన్సర్టనిటీ, దీనికి ఇంక్లూడింగ్ గా ఇరాన్ గల్ఫ్ రిలేటెడ్ గా కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇరాన్ మినిస్టర్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉండడం, వాటర్ రిలేటెడ్ గా, అది కూడా ఆయిల్ రిలేటెడ్ గా ధరలను అయితే పెంచింది. అండ్ గోల్డ్ ని చూస్తూనే ఉంటారు, ఫ్రైడే చాలా ఎక్కువ వోల్టైల్ గా స్ట్రాంగ్ గా పడిపోయింది, మళ్ళీ కొంత రికవర్ అయింది. ఇవాళ కూడా స్టార్టింగ్ ఆఫ్ ద డే నుంచి కూడా, ఓపెనింగ్ నుంచి కూడా గోల్డ్ స్లైడ్ అవుతూనే ఉంది డౌన్ కి. టూ మచ్ బిగ్ ఫాలోయింగ్ కాకపోతున్నా లాస్ట్ ఫ్యూ డేస్ గా గోల్డ్ లో ఏదైతే వీక్నెస్ ఉంటుందో దానికి ప్రధానమైన కారణం మనం ఫ్రైడే వీడియోలో మాట్లాడుకున్నాం. యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ని అక్కడ ఉంటున్న ఫెడ్ మెంబర్ కంప్లీట్ గా పక్కన పెడుతూ నెక్స్ట్ డిసెంబర్ లో రేట్ కట్ ఉండాల్సిన అవసరం లేదని ఇలా కామెంట్స్ చేస్తుండడం, రేట్ కట్ ఏదైతే హోప్ ఉన్నదో మార్కెట్ లో అది సైడ్ అవుతూ ఉండడం గోల్డ్ పడ్డానికి ప్రధానమైన కారణం. ఆల్సో నార్మల్ మార్కెట్ ఫోర్సెస్ లైక్ ప్రాఫిట్ బుకింగ్ ఇది ఉండొచ్చేమో, బట్ సడన్ గా మార్కెట్ లో ఆ షార్ప్ రియాక్షన్ కి మాత్రం యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా బ్రేక్ అవ్వడం, ఇది టెంపరరీ. వాట్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద గోల్డ్ అంటే ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఆల్రెడీ పెట్టుంటారు, లేకపోతే గోల్డ్ ఏం జరుగుతుందని జనరల్ వ్యూ కోసం చూస్తుంటే చాలా షార్ప్ గా పెరిగిన ప్రైజెస్ కదా, కొంత టైం కన్సాలిడేట్ అవుతాయి, కొంత పడుతున్నట్లు పడతాయి. బట్ ఓవర్ ద లాంగ్ టర్మ్ గోల్డ్ పడిపోతుంది, ఆర్ గోల్డ్ ఇంకా పెరగదు, ఆర్ గోల్డ్ రిలేటెడ్ గా నెగటివ్, ఇది మార్కెట్ లో స్టిల్ ఇప్పుడు కూడా మీకు పెద్దగా కనిపించదు. ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ నుంచి వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వరకు బంగారం కమింగ్ మంత్స్ లో 2026లో కూడా ఉన్నదానికంటే పెరుగుతుందని ఒక ఎస్టిమేట్స్ ఎక్కువ. అది గతంలో కొన్ని వీడియోస్ లో కూడా మీకు చూపించాను. వి డోంట్ నో ఏం జరుగుతుందని, బట్ స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే గోల్డ్ పరంగా ఉన్నాయి మార్కెట్ లో. బట్ ఉంటున్న చిన్న చిన్న అప్డేట్స్ తో కొంత కరెక్షన్ ఆర్ కొంత టైం పాటు అదే జోన్ లో గోల్డ్ కన్సాలిడేషన్ అవ్వడం కూడా మంచిదే. అండ్ ఇండియా పరంగా ఉన్న ఇంకొన్ని పాజిటివ్స్ కూడా మీరు ఇక్కడ గమనించాలి. మన కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు యుఎస్ అనే కాదు, యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా న్యూజిలాండ్ పరంగా కూడా ట్రేడ్ అగ్రిమెంట్స్ ని కుదుర్చుకోవడానికి వర్క్ చేస్తూ ఉన్నారని, జిఎస్టీ మార్పుల కారణంగా మాసివ్ డిమాండ్ ఇప్పుడు ఇండియాలో క్రియేట్ అయిందని, అండ్ గ్లోబల్ గా కూడా స్ట్రాంగ్ ట్రేడ్ డీల్స్ పరంగా ఇండియా వర్క్ చేస్తుందని అప్డేట్స్ చేస్తున్నారు. ఈవెన్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా ఇండియాలో ఉంటున్న డిఫరెంట్ థీమ్స్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. లైక్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఇండియా రిలేటెడ్ గా ఎర్నింగ్ డౌన్ గ్రేడ్ సైకిల్ అనేది స్టెబిలైజ్ అయిందని, లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో కూడా వాళ్ళకి కనిపిస్తున్నాయని, యుఎస్ ఇండియా పరంగా ఉంటున్న ట్రేడ్ డీల్ కమింగ్ టైమ్స్ లో ఒక క్యాటలిస్ట్ లా ఇండియన్ మార్కెట్ ని మూవ్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ మోర్గాన్ స్టాన్లే వాళ్ళు కూడా 2026 అవుట్లుక్ ఇండియా పరంగా బెటర్ గా ఉంటుందని చెప్తూ నామినల్ జీడీపీ గ్రోత్ FY27 లో 10.6 దగ్గరగా ఇండియాకు ఉంటుందని, ఓవరాల్ ఇండియన్ గ్రోత్ పరంగా క్యాపెక్స్ సైకిల్ పరంగా కూడా పాజిటివ్ కామెంటరీ అయితే చేశారు. ఆల్సో రీసెంట్ గా ఉంటున్న డేటా లిస్టెడ్ కంపెనీస్
ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా గతంతో పోలిస్తే ఈ రీసెంట్ టైమ్స్ లో మంచి రెవెన్యూతో పాటు మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ ప్రాఫిటబిలిటీ కూడా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో పోస్ట్ చేసిన నెంబర్స్ కూడా లిస్టెడ్ కంపెనీస్ యావరేజ్ గా బెటర్ గానే ఉంటున్నాయి కంపేర్డ్ విత్ రీసెంట్ క్వార్టర్స్ అనేలా డేటా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అందులో ఏవి బెస్ట్ గా నెంబర్స్ ని పర్ఫార్మ్ చేశాయి? ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ కార్డ్ అంటూ రిలీజ్ చేశారు. ఏవేవి బెస్ట్ ఉన్నాయి, ఏవేవి అటు పాజిటివ్ కాదు అటు నెగిటివ్ కాదు అన్నట్టు మిక్స్డ్ గా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గా ఏమున్నాయి అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఏమున్నాయి, ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్. వాటి డేటాని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఓవరాల్ ఇండియాని నెగిటివ్ గా చూడడానికి స్ట్రాంగ్ రీజన్ అయితే ఉండదు, అన్లెస్ గ్లోబల్ గా ఏదో జరిగి అన్ని మార్కెట్లు పడుతూ మన మార్కెట్ పడాల్సింది తప్పించి జస్ట్ బికాస్ మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ పెరగట్లేదంటే మన ఇండియా ప్రెసెంట్ కండిషన్ వీక్ గా ఉందని అయితే కాదు. ప్రాపర్ రైట్ టైం వచ్చినప్పుడు ఏదైతే పెండింగ్ గా మార్కెట్ పెరగాల్సి ఉందో అదంతా ఒక్కసారిగా మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. కొంత పేషెన్స్ తో మనం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ లోకి వెళ్దామా? ఇది ప్రాబబులీ మనమంతా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఆనంద్ మహేంద్ర గారు ఉన్నారు కదా, ఈ మహేంద్ర గ్రూప్, ఎంటైర్ మహేంద్ర గ్రూప్ కి సంబంధించిన చైర్మన్, తను ఫోర్డ్ సిఇఓ చేస్తున్న వార్నింగ్ ని ట్వీట్ అయితే చేశారు. తను చెప్తున్నది ఏంటంటే, ఎప్పటి నుంచో ఇంజనీర్లు, డాక్టర్లు, సిఏలు లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ రిలేటెడ్ గా ఆర్ పేరుంటున్న డిగ్రీస్ పరంగానే యువతని ట్రైన్ చేసుకుంటుండడం, ఈవెన్ ఎంత చిన్న స్పేస్ లో ఉంటున్న వాళ్ళైనా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటున్నా ఇవి పెద్ద పెద్ద కోర్సులు వాటిల్లో జాయిన్ అయితే మనకి లక్షలు వేలు డబ్బులు వస్తాయి, మంచి జీవితాలు పిల్లలు గడుపుతారని చాలా డికేట్స్ నుంచి కొన్ని కోర్సెస్ నే ఫోకస్ చేసి అందులోనే వెళ్ళడం కారణంగా ప్రెసెంట్ చాలా కంట్రీస్ లో స్కిల్డ్ వర్కర్స్ యొక్క గ్యాప్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందని, ఈవెన్ $1,20,000 సాలరీ ఇస్తాననుకున్న మెకానిక్, ప్లంబర్స్, యూజువల్ గా ఏవైతే మనం చాలా తక్కువని ఫీల్ అవుతుంటామో ఆ జాబ్స్ కి మనుషులు దొరకట్లేదని, ఇంకా 5,000 స్కిల్డ్ మెకానిక్ రోల్స్ వీళ్ళు ఏవైతే కావాలనుకున్నారో అవి ఇంకా అన్ఫిల్డ్ గా ఉండిపోయాయని ఫోర్డ్ సిఇఓ అయితే వర్క్ ఫోర్స్ క్రైసిస్ రిలేటెడ్ గా వార్నింగ్ అయితే చెప్తున్నారు. ఈ ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ సర్టైన్ జాబ్స్ ఏవైతే ఇప్పటి వరకు హ్యూమన్స్ ఈజీగా చేయగలుగుతున్నారు అవి రీప్లేస్ అయిపోతున్నాయి. బట్ టాలెంటెడ్ వర్కర్స్ ఆర్ ప్రాపర్ స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే చేయగలిగే జాబ్స్ ఇప్పుడు కాదు, ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. కానీ దాని పక్క ఎవరు ఫోకస్ చేయలేదు బికాస్ అవి తక్కువ సొసైటీ వాల్యూని కలిగి ఉంటాయని. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతుందని, స్పెషల్లీ గ్లోబల్ గా వాళ్ళ కొరత స్ట్రాంగ్ గా కనిపిస్తుందని తను షేర్ చేయడం, దాన్ని ఆనంద్ మహేంద్ర గారు కూడా షేర్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్రొఫెషనల్ డిగ్రీస్ కి, స్కిల్డ్ టాలెంట్ కి ఉంటున్న కంప్లీట్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మధ్య కాలంలో ప్రొఫెషనల్ డిగ్రీస్ కంటే స్కిల్డ్ టాలెంట్ రిలేటెడ్ గానే ఎక్కువ డిమాండ్ అండ్ ఈవెన్ హయ్యర్ ప్యాకేజెస్ ఇస్తున్నా సరే జాబ్స్ ఫిల్ అవ్వట్లేదనేలా పెద్ద పెద్ద కంపెనీ సిఇఓ నుంచి వస్తున్న అప్డేట్స్ ని ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం ఎంతవరకు చూడగలం? నాకు మీ అభిప్రాయాలు కావాలి. దీని మీద మీకు ఏమాత్రం ఐడియా ఉంటున్నా ఖచ్చితంగా చెప్పండి. ఈ రీసెంట్ గా ఢిల్లీ పేల్డ్ ఘటనలో మీరు అల్ఫలా యూనివర్సిటీ పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి సంబంధించిన చైర్మన్ బ్రదర్ ని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేశారు. ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా న్యూస్ ఎందుకు అయింది అంటే, తను 25 సంవత్సరాల క్రితమే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఓన్ గా ఒక కంపెనీని రన్ చేసి 20% దగ్గరగా మీకు రిటర్న్స్ ఉంటాయని చెప్పి 2 సంవత్సరాలు రన్ చేశాడు. కోట్లాది రూపాయల్ని అప్పట్లోనే కలెక్ట్ చేసి 20% వడ్డీ ఇస్తాన్ని ఆ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ టోటల్ ఫ్యామిలీ కూడా మధ్యప్రదేశ్ నుంచి కనిపించకుండా పోయింది. వాళ్ళని వెతికే ప్రయత్నంలో 25 సంవత్సరాల తర్వాత వాళ్ళని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారని, దీనికి సంబంధించి ఆ యూనివర్సిటీ ఒక చైర్మన్ ని కూడా సమన్ చేసినట్టు డేటా అయితే కనిపిస్తూ ఉంది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా 20% రిటర్న్స్ ఉంటాయని అప్పట్లోనే ఫ్రాడ్లు చేశారంటే, ఇప్పుడు కూడా నాలెడ్జ్ లేక స్కామ్ బారిని పడ్డారనుకుందాం. బట్ ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఉంటున్న టైంలో కూడా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే మీకు 20% మీకు రిటర్న్ ఇస్తామంటే ఇప్పటికీ డబ్బులు కడుతూ మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. మార్కెట్ మీద అవగాహన తక్కువగా ఉన్న వాళ్ళు, మీ చుట్టుపక్కల ఎక్కడైనా పనిచేస్తున్న వాళ్ళైనా సరే ఎవరైనా ఇలాంటి స్కామ్స్ లో పడుతున్నారంటే ఒక్కసారి వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఈ డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆంబర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ అండర్ లో ILJIN ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది కదా, వీళ్ళు షోగిని టెక్నో ఆర్ట్స్ అనే కంపెనీలో మెజారిటీ ఆఫ్ వాటాని కొన్నారు. షోగిని టెక్నో ఆర్ట్స్ ఏం చేస్తుంది? ఆ కంపెనీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పూణేలో కూడా ఉంది. సో ఇప్పుడు ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్ గా కాదు, వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ ద్వారా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ బిజినెస్ లో స్ట్రాటజిక్ గా వీళ్ళు అక్విజిషన్ చేస్తున్నట్టు. ఆంబర్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ గానే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంది. బట్ ఇప్పుడు ఈ అక్విజిషన్ తో వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మ్యానుఫ్యాక్చర్ అవుతారు ఇండియాలో. అండ్ ఈ షోగిని రిలేటెడ్ ఏదైతే కంపెనీని అక్వైర్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ ఆటోమోటివ్, డిఫెన్స్, మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ పరంగా కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ క్లయింట్స్ కూడా ఇప్పుడు వీళ్ళకి యాడ్ అయ్యి వాల్యూ చైన్ ఇంప్రూవ్ అవుతూ ఓవరాల్ ఆంబర్ పరంగా ఇది మంచి వాల్యూని క్రియేట్ చేస్తుంది. బట్ అక్విజిషన్ చిన్నదే, బట్ స్ట్రాటజిక్ అక్విజిషన్ అయితే మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ISGEC హెవీ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి.
చాలా టైం బ్యాక్ నుంచి ఒక ప్రాపర్ అప్డేట్స్ అయితే కంపెనీ పరంగా లేవు. బట్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో వస్తున్నారు. వీళ్ళు గ్లోబల్ గా ఎక్స్పాండ్ అవ్వడానికి ఒక కొత్త సబ్సిడరీని వీళ్ళు ఫామ్ చేశారని, సదరన్ ఆఫ్రికాలో ఎస్వాటిని ఉందా, ఇందులో వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వబోతున్నారని, బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో, ఎక్స్పాండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త కంట్రీకి వీళ్ళు వెళ్తున్నట్టు ISGEC హెవీ ఇంజనీరింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళు 25 crores పెట్టి ఫ్రెష్ గా వాళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారని, ఆ ఎక్స్పాండ్ చేస్తున్న కెపాసిటీస్ వీళ్ళకి మార్చ్ 2027 లోకి అవైలబిలిటీలోకి వస్తాయని, దీనికి కావాల్సిన ఫండింగ్ కి ఇంటర్నల్ గా వీళ్ళు సంపాదించిన డబ్బులు అండ్ బ్యాంక్ ద్వారా తెచ్చుకున్న అప్పులు కూడా యూజ్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఐడియా ఫోర్జ్ స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగిందా, దీనికి బ్యాక్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. వీళ్ళకి 75 crores విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి టాక్టికల్ క్లాస్ UAVs రిలేటెడ్ గా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ రిలేటెడ్ గా లభించిందని, దీన్ని నెక్స్ట్ 12 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ PVV ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా చిన్న కంపెనీ, బట్ ఒక అప్డేట్ తో ఇవాళ పైకి పెరుగుతూ ఉండడం, ఎక్కువ మంది దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. బట్ రియాలిటీ మాట్లాడుకునే ముందు వీళ్ళు చేసిన అప్డేట్ ఏంటంటే, వీళ్ళు 650 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో 1 gigawatt సోలార్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, అందులో 800 జాబ్స్ దగ్గరగా క్రియేట్ అవుతాయని, విశాఖపట్నంలో ఇది క్రియేట్ చేస్తారని, ఒక 30 ఎకరాలు కావాలని ఇది గవర్నమెంట్ అలాట్ చేస్తుందని, బై 2026 నాటికి జాబ్స్ ని కూడా క్రియేట్ చేస్తూ సోలార్ సెల్స్ పరంగా సోలార్ ఫెసిలిటీని వీళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని చెప్పారు. సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పారు ఈ రీసెంట్ మార్కెట్ హాలిడేలో. దానికి స్టాక్ ఇవాళ పెరిగింది. సుమారుగా ₹3.50 దగ్గరగా ఉండే కంపెనీ అండ్ ఈ మధ్య కాలంలో సడన్ గా ఈ స్టాక్ కొంత పెరుగుతూ ఉండేసరికి నెంబర్ ఆఫ్ రీటైల్ షేర్ హోల్డర్స్ చాలా ఎక్కువగానే పెరిగారు. ప్రమోటర్స్ వాళ్ళ వాటాని ఈ మధ్య కాలంలో కొంత తగ్గించుకుంటున్నట్టు, ఒక్క FII కూడా మనకి కనిపించరు, ఒక్క DII కూడా కనిపించరు. పబ్లిక్ మెజారిటీ షేర్ హోల్డింగ్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా నెంబర్స్ లో మీకు కన్సిస్టెన్సీ కనిపించదు. లాస్ట్ 2 years నుంచి మీకు ప్రాఫిట్స్ కనిపిస్తున్నా పైన సేల్స్ విషయానికి వచ్చేసరికి ఇన్కన్సిస్టెంట్ గా ఇయర్లీ నెంబర్సే కాదు క్వార్టర్లీ నెంబర్స్ కూడా మనకి కనిపిస్తాయి. అన్లెస్ ఒక డీప్ అండర్స్టాండింగ్ ఉండి గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే తప్పించి ఇలాంటివి జస్ట్ పెరుగుతున్నాయి అనుకొని లోపలికి వెళ్ళడం కొన్నిసార్లు బయటికి రాలేకపోవడానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి దయచేసి జస్ట్ పెరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఏదో చిన్న అప్డేట్ తో స్టాక్ పెరిగిందంటే ఇంకేదో జరిగిపోతుందని మనకి మనం ఊహించేసుకుని వెళ్ళడం అయితే చాలా సార్లు ట్రాప్స్ కి గురి చేస్తుంది. నెక్స్ట్ IRB ఇన్ఫ్రా, ఈ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ NHAI వాళ్ళ దగ్గర నుంచి 9270 crores విలువ చేసే ఆర్డర్ ని గెలుచుకుందని IRB ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కింగ్స్ ఇన్ఫ్రా వాళ్ళు రీసెంట్ గా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ని పోస్ట్ చేశాక ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేస్తున్నారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోనే. సుమారుగా 500 ఎకరాల్లో ఆక్వా కల్చర్ పరంగా శ్రీకాకుళం దగ్గర 2500 కోట్లు MOU తో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో MOU తో ఆక్వా కల్చర్ టెక్నాలజీ పార్క్ ని వీళ్ళు గవర్నమెంట్ తో కలిసి ఏర్పాటు చేయబోతున్నారని, 1500 డైరెక్ట్ జాబ్స్ అండ్ 10,000 ఇండైరెక్ట్ జాబ్స్ దీని కారణంగా క్రియేట్ అవుతాయని, అలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో వీళ్ళు టైప్ అయి 2500 crore ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లు కింగ్స్ ఇన్ఫ్రా వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. స్టాక్ అయితే పెరిగింది, బట్ చూడాలి దీని ఎగ్జిక్యూషన్ ఎలా ముందుకు వెళ్తుందని. నెక్స్ట్ MAFLD ఉంటుంది కదా, ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు, మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, బికాస్ ఇది మాట్లాడుకుంటే లెంత్ పెరిగిపోతుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సెడెస్కో వాళ్ళు అప్రూవ్ చేసిన, ఇక్కడ మన డ్రగ్ రెగ్యులేటర్ వాళ్ళు అప్రూవ్ చేసిన కొన్ని థెరపీస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద థెరపీ నోవెల్ బైల్ యాసిడ్ ట్రీట్మెంట్. దీని రిలేటెడ్ గా శిల్పా మెడికేర్ వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ని, అప్రూవ్ ట్రీట్మెంట్ ని లాంచ్ చేశారని, ఇది గ్లోబల్ గా ఫస్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళే మార్కెటింగ్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 72 crores విలువ చేసే ఆర్డర్ 2 ఆప్ట్రోనిక్ పెరిస్కోప్స్, ఈ సబ్మెరైన్ రిలేటెడ్ గా యూస్ చేస్తుంటారు కదా, వాటి పరంగా ఆర్డర్ వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి లభించిందని అప్డేట్ అయితే చేశారు. ఇది బై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2026 లోపు కంప్లీట్ చేస్తారని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ గ్రో స్టాక్ ₹100 దగ్గరగా వచ్చి IPO గా వచ్చిన స్టాక్ ఇవాళ క్లోజింగ్ ₹174 దగ్గరగా అయింది. అంటే ఆల్మోస్ట్ 74% దగ్గరగా పెరిగింది. 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ని కూడా ఇవాళ టచ్ చేసింది. 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ అంటే మీకు లిస్ట్ అయినా CDSL కానీ, CAMS కానీ, NSDL కానీ, KFinTech కానీ, ఈ అన్ని కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ ని యాడ్ చేసినా సరే మనకి 1,00,000 కోట్లు రాదు. అండ్ ఈవెన్ బ్రోకింగ్ స్పేస్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ ని యాడ్ చేసినా సరే 1,00,000 కోట్ల కంటే కిందే ఉంటుంది. ఆ కంపెనీస్ వాటి మార్కెట్ క్యాపిటల్ ఏంటో కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇన్ సింపుల్ టర్మ్స్, మార్కెట్ గ్రోత్ కి స్కోప్ ఉంటుందని నమ్మితే, గ్రోత్ ఇవ్వకపోయినా, ఇప్పుడే చూపించకపోయినా ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుందని నమ్మితే ఎలాంటి వాల్యుయేషన్స్ కి తీసుకువెళ్తుంది, ఎంత ఫ్యూచరిస్టిక్ గా ఇప్పుడే మార్కెట్ లో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది, గ్రో అనేది మనకి చూపిస్తుంది. బట్ ప్రాబ్లం అంతా టెక్ బేస్డ్ కంపెనీస్ కి ఒక యుఫోరియా బజ్ ఎలా క్రియేట్ అయి పెరిగిపోతూ ఉంటుందో, ఎప్పుడైనా మార్కెట్ సెంటిమెంట్ దాని రిలేటెడ్ గా చేంజ్ అయినప్పుడు ఇంపాక్ట్స్ కూడా మనం అలానే చూడాల్సి ఉంటుంది. మార్కెట్ స్లో డౌన్ లో గతంలో చెప్పినట్టు
మార్కెట్ స్లో డౌన్ లో బ్రోకింగ్ కంపెనీస్ స్ట్రాంగ్ గా హిట్ అవుతాయి. సో మార్కెట్ ఎటువంటి స్లో డౌన్ కి వెళ్ళదు. బేర్ మార్కెట్ ని మనం చూడడం, బుల్ మార్కెట్ ఉంటుంది అనుకుంటేనే ఏవైతే వాల్యుయేషన్స్ ప్రెసెంట్ గ్రో కోట్ చేస్తుందో అది సస్టైన్ అవుతాయి. ఎల్స్ ఇన్ ద బేర్ మార్కెట్ ఆర్ మార్కెట్ స్లో డౌన్స్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా ఈ బిజినెస్ లకు ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి 1016 crores విలువ చేసే ఆర్డర్స్ గ్యాస్ అండ్ ఆయిల్ సెగ్మెంట్ లో మిడిల్ ఈస్ట్ నుంచి లభించాయని అప్డేట్స్ చేశారు. ఆల్సో ఎన్బిసిసి వాళ్ళకి 498 crore 30 lakhs విలువ చేసే ఆర్డర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, థర్మల్ పవర్ స్టేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ రాజేష్ పవర్ వాళ్ళకు కూడా 85 crore 24 lakhs విలువ చేసే ఆర్డర్ గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి, గెట్కో వాళ్ళ దగ్గర నుంచి 220 kV అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు, అండ్ ఇంకొక ఆర్డర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 132 kV ట్రాన్స్మిషన్ లైన్ పరంగా ఆర్డర్ లభించినట్టు, టోటల్ గా ఈ రెండింటి విలువ 85 crores అనేలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్ మీన్స్ హై బీపీ అండ్ ఆంజైనాలో యూజ్ చేసే డిల్టియాజమ్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ పరంగా యుఎస్ఎఫ్డి అప్రూవల్ అలంబిక్ ఫార్మా వాళ్ళకి లభించిందని, సో దట్ యుఎస్ లో ఇప్పుడు వాటి రిలేటెడ్ గా బిజినెస్ చేయబోతున్నారని అలంబిక్ ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ నారాయణ హృదయాలయ. ఒకసారి వీళ్ళ నెంబర్స్ ని మీరు గమనిస్తే స్ట్రాంగ్ సెట్ ఆఫ్ రెవెన్యూ ఈసారి పోస్ట్ చేసినట్లు కనిపిస్తుందా? ఇది హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ. నాట్ ఓన్లీ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ ఇప్పటి వరకు కంపెనీ ఇన్ ద సెన్స్ హాస్పిటల్ పోస్ట్ చేసింది, ఇంతలా పోస్ట్ చేసింది ఇదే ఫస్ట్ టైం. హైయెస్ట్ ఎవర్ నెంబర్స్ ప్రతి దాంట్లోనూ వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తూ, అండ్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ బెడ్ కెపాసిటీని కూడా స్ట్రాంగ్ గా పెంచాలనుకుంటున్నాం. ఇప్పుడు ఉంటున్న 5750 బెడ్ కెపాసిటీని బై FY30 నాటికి 7650 కెపాసిటీకి పెంచాలనుకుంటున్నాం అని చెప్తూ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం నారాయణ హృదయాలయ ఇవాళ ఇంతలా పెరిగింది. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. స్పైస్ జెట్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు బిజినెస్ ఎలా ఉంటుంది అండ్ గతంలో వాళ్ళ ఫ్లీట్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు కదా. దీని కారణంగా బై ఎండ్ ఆఫ్ 2025 కి స్పైస్ జెట్ వాళ్ళ కెపాసిటీస్ కి అంటే ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న వాళ్ళ కెపాసిటీస్ ఫ్లైట్స్ కి మోర్ దాన్ డబల్ దగ్గరగా వాళ్ళ ఫ్లీట్ ని పెంచుకుంటూ బిజినెస్ ని స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో గతంలో ఉన్న దానికంటే గ్రో చేయబోతున్నారనేలా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో ఇన్వెస్టర్స్ కి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పటి వరకు ఉన్న గ్రోత్ ఒకటి, ఇప్పుడు మా ఫ్లీట్ ని పెంచుకొని కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ మొమెంటం తో బిజినెస్ ని గ్రో చేసుకుంటున్నాం అనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ స్టాక్ ఏమి ఇవాళ పడింది. నెట్ ప్రాఫిట్ చూస్తే చాలా ఇమేజెస్ లో మీకు 76,170 కోట్లు వచ్చిందనేలా మీకు రిపోర్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం వన్ టైం నోషనల్ గెయిన్, ఈ డీమర్జర్ కారణంగా 82,616 కోట్ల దగ్గరగా యాడ్ అయింది. దాని కారణంగా ఇలా మీకు ప్రాఫిట్ పెరిగిందని కనిపిస్తుంది. 2110% ప్రాఫిట్ పెరిగినట్టు. బట్ దాని పక్కకు పెట్టి చూసినప్పుడు రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళు బిలోనే నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్పెషల్లీ జేఎల్ఆర్ సైబర్ అటాక్ రిలేటెడ్ గా జరిగిన ఇంపాక్ట్ తో సెప్టెంబర్ క్వార్టర్ అనేది ఇంపాక్ట్ అయింది క్లియర్ గా. జేఎల్ఆర్ ఎబిడా మార్జిన్ -8.6% తో వచ్చింది. ఎస్టిమేట్స్ -2% దగ్గరగా ఉంటాయని. సో ఎంటైర్ రిజల్ట్స్ ఇది ఒక బిగ్ సర్ప్రైజ్. బట్ ఇండియా బిజినెస్ మాత్రం బెటర్ గానే ఉంది బికాస్ ఆఫ్ జిఎస్టీ కట్స్. అండ్ జిఎల్ఆర్ వాళ్ళు కూడా వాళ్ళ FY26 గైడెన్స్ ని కట్ చేసుకున్నారు. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని కూడా గతంలో ఇచ్చిన దానికంటే డౌన్ గ్రేడ్ అయితే చేశారు. కాబట్టి ఓవరాల్ ఈ ఇంపాక్ట్ ని మనం నెంబర్స్ పరంగా నెగటివ్ గానే చూడాలి. సరే మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.